ఏ గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మనం నిన్నైతే విసిరి రివల్ రత్తలేరు అని అడుగుతుంటే మళ్ళీ వచ్చిర్రు. అది వచ్చి ఏమన్నారంటే అరే తీద్దాం రాద్దు నేను చెయ్యం అందరం మొత్తం అని అడుగుతుంటే సరే అని చెప్పిన. మావాడు హాస్టల్కి పోయిండంటే మా హాస్టల్ నుంచి వచ్చిండు. వాడు కూడా వీడియోలలో కత్తా అన్నాడు. వాడిని కూడా తీసుకున్నా, వాడిని కూడా పరిచయం చేస్తాను మీకు. వాడు కూడా వచ్చిండు కానీ మాకు కొన్ని వీడియోలలో ఉండే, కొన్ని వీడియోలలో లేడు. వాడు కూడా ఉండే కొన్ని వీడియోలలో. కెమెరామ్యాన్ కూడా వచ్చిండు, రాలేని కాదు వాడు కూడా వచ్చిండు. ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు కానీ వాళ్ళు కొద్దిగా అసలు ఇంట్లోకి ఫోన్ వచ్చింది కానీ పంపించేసాను నేనే. మీరే చూడరు గైస్, నిన్న అయిన చిన్న వీడియో వల్ల అయితే మంచిగా మన వాళ్ళు అయితే మళ్ళీ తిరిగి వచ్చిర్రు. ఇప్పుడు చూపెడతా. వాడు మన హాస్టల్ నుంచి వచ్చిన వాడు కూడా వస్తా అన్నాడు వీడియోలలో. వాడిని ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటా. మీరే చూడరు ఎట్లుంటుందో, వెయిట్ చేయరు గైస్, చూపెడతా గైస్. ఇదైతే ఓన్లీ కంటెంటే, ఏం సీరియస్ కాదు. మీరు సీరియస్ తీసుకోకూడదు, ఏంది ఇట్లా అవుతుర్రు అనేది. జస్ట్ నార్మల్ జోక్స్, కామెడీ. మీరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నా మామూలు ఓకే అని కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఓకే ఇదిగో నేనైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నా మంచిగానే. మీరు ఏం సీరియస్ తీసుకోకూడదు. ఎందుకంటే కొందరు అనుకుంటారు ఏంది ఇట్లా అవుతుందని. అసలు ఏం చూడు ఎట్లా ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. నేను చూపెడతా. ఒక్క నిమిషం మంచిగా ఒక సెటప్ కూర్చున్నట్టు చెప్తావు. రైట్ వాడు అరే పోతుంది, అది పట్టుకురా. తీసుకురా. అరే భైరవా రాజేశ్వర అంటాడు. గైస్ జస్ట్ కంటెంట్ పర్పస్. ఇది మావాడే, తెలిసినోడే. జస్ట్ నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అంతే. మీరు ఏం వేరే అంటారుగా వేరే ఇట్లా ఏం అనుకోకూరి. మీరైతే ఇప్పుడు ఎట్లా అంటే స్టార్ట్ చేద్దామా కెమెరామెన్ ఓకేనా? స్టార్ట్ చేద్దామా? చెప్పు. స్టార్ట్ చేద్దామా మెల్ల ఆపుదామా? మరి నవ్వకు చెప్పు. స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నీ పేరేంటి బ్రో? యశ్వంత్. ఓకే. అంటే మీ ఓన్ ఇక్కడనేనా బయటనా? ఇక్కడనే ఓన్. అది ఎక్కడ? కరీంనగరా. అంటే ఇప్పుడు నువ్వు ఏమెత్తావు అన్నట్టు ఇప్పుడు చదువుతున్నావా లేదంటే ఎట్లా? చదువుతున్నా. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటరా? ఏ కాలేజ్? మామూలుగా ఏ కాలేజ్ కూడా తెలియదు కానీ లైట్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు సరే కాలేజ్ అంటే ఎంత నువ్వు కాబట్టి నీకు అంత తెలియదు అనుకో. సరే ఓకే, మరి అట్లా నేను లేదు, నీ ఇష్టం, అన్ని చదువు నీ ఇష్టం, మేమేం చెప్పలేము. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా తిరుగుతున్నావు కదా, మరి మీ ఇంట్లో ఏమైనా అంటారా? ఏమన్నారా? ఇప్పుడు గట్టిగా మాట్లాడు బ్రో. వాయిస్ వింటారు వాళ్ళు కూడా మనోళ్ళే, ఫ్రెండ్స్ లెక్కనే. అంటే మీ ఇంట్లో ఏమైనా అంటారా? ఏమన్నారు? అయితే ఏమైనా అలవాట్లు ఉన్నాయా నీకు? ఏం లేవు. ఎంజాయ్ ఆవిడ ఏమైనా అలవాటు? అవేం లేవు. ఓకే మంచిదే కదా కెమెరామ్యాన్. ఇప్పుడు నేనైతే ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు మా వీడియోలలో వస్తా అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు దేని గురించి వస్తా అంటున్నావు మా వీడియోలకి? అంటే ఇన్కమ్ కోసమా లేదంటే ఎట్లా వస్తా అంటున్నావు? ఫేమస్ అవ్వడానికా? ఓకే ఫేమస్. అంటే మాదైతే ఇప్పుడు యూట్యూబ్లో అంత సబ్స్క్రైబర్స్ లేరు. ఒకవేళ సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇప్పుడు లేరు అని ఇప్పుడు పెరుగుతున్నారు. ఓకే ఫేమస్ అయ్యా కోసం అంటారు. అంటే ఇప్పుడు నువ్వు వస్తున్నావు ఓకే. ఇప్పుడు నేను తీసుకుంటా కెమెరామ్యాన్, నేను తీసుకుంటా. ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత ఒకవేళ నువ్వు రేపటి రోజున నాకు తెలియకుండా నువ్వు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తావా? నీ పర్సనల్గా ఒక ఛానల్ క్రియేట్ చేస్తావా? క్రియేట్ చేస్తావా? నేను మొదటి దెబ్బ పడుతుంది. క్రియేట్ చేస్తా అంటే అద్దు బ్రో. నా ఇట్లా క్రియేట్ చేస్తా అంటే గట్టిగా మాట్లాడు, వాళ్ళు కూడా క్రియేట్ చేయ. ఓకే బ్రో, నేను ఫస్ట్ చెప్తున్నా అంటే ఇప్పుడు ఇన్కమ్ లేదు, ఇన్కమ్ సోర్సెస్ లేవు. నా ఇలా సబ్స్క్రైబర్స్ లేరు. ఇప్పుడే సబ్స్క్రైబర్స్ వస్తుర్రు. ఒకవేళ ఇన్కమ్ వస్తే నేనైతే బరాబర్ ఇస్తా. నాకు తెలియకుండా ఏ పనులు చేయొద్దు. ఇప్పుడు కొందరు ఉన్నారు. ఇప్పుడు మా కెమెరామ్యాన్ నిన్న ఒక చిన్న ముచ్చట అయిందని వాళ్ళు మళ్ళీ వస్తుర్రు. వాళ్ళతో వీళ్ళతో లొల్లులు వద్దు. డైలీ రావాలి. ఇప్పుడు ఏ టైం? పొద్దుగాల 9 o'clock. ఒకవేళ మీరు టైం ఉంటే పొద్దుగాల 9, నేను టైం ఉంటే అంటలే కానీ బరాబర్ ఒక టైం చెప్తా. 11 నుంచి 4 దాకా అయితే మా దగ్గర రావాలి. అత్తేనే మేమైతే ఉంటాం. ఓకే
4 అంటే 4 o'clock కూడా కాదు, 2 o'clockకి వీడియో అయిపోతుంది, 4 o'clockకి వీడియో అప్లోడ్ అవుతుంది. మళ్ళీ మా వాళ్ళు ఏమంటారు, మా ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటారు అని వీడియోలు డిలీట్ చేసి అవి అయితే నాతో అయితే కాదు బ్రో. నేను ఫస్ట్ అంటున్నా వీడియోలు డిలీట్ చేసిన ముచ్చటనే ఉండదు. అవేం కాదు అవేం కాదు అవేం కావు కదా. ఓకే ఓకే. ఇప్పుడు సరే నువ్వు ఫేమ్ అవుతా అంటున్నావు, నువ్వు ఒకవేళ రేపటి రోజున ఫేమస్ అయిపోతావు. అప్పుడు ఒకవేళ అంటారు సరే నువ్వు ఫేమస్ ఎట్లా అయినావు అంటే ఎవరి పేరు చెప్తావు? మా అదే ఎవరి పేరు, అదే నువ్వు ఫేమ్ అయితే ఏం చెప్తావు అంటున్నా. కెమెరా కొద్దిగా జాగ్రత్త పెట్టు, కెమెరా అటు ఇటు కదులుతానే. వీడు కూడా మనోడే గాయస్, నేను బయట అంటే ఇప్పుడు రోజున ఫేమ్ వస్తే వీడు ఏం చెప్తాడు అని అడుగుతున్నా. ఇంటర్వ్యూ లెక్కనే సేమ్ మొత్తం ఇంటర్వ్యూ టైప్ తీసుకుంటున్నా. అది తెలుసుకోవాలి కదా. ఇవాళ రోజున కొందరు మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు అటు ఇటు ఉన్నారు కదా. ఇప్పుడు అంటే సబ్స్క్రైబర్స్ లేరు గాయస్, ఇప్పుడు రోజున వస్తారు. వచ్చినప్పుడు కూడా మేము చూపెడతాము. ఇప్పుడు ఇస్తాం ఇన్కమ్ ఇవ్వమని ఏం లేదు, అందరికి ఇస్తాం. వీడు కూడా పాత వీడియోలు తీసిండు వేయాలని అంటే లేదు. ఇప్పుడు రేపు హాస్టల్ నుంచి వచ్చిండు, ఇప్పుడు కాలేజ్ పోయిండు, హాస్టల్ నుంచి వచ్చిండు. ఇప్పుడు వస్తా అంటున్నాను తీసుకుంటున్నా. జస్ట్ నార్మల్ కంటెంట్ మందం తీస్తున్నా ఈ వీడియో. నేను ఏం సీరియస్ కాదు ఏం కాదు. వాడు ఇట్లా కూడా డైలీ నాతోటే ఉంటాడు. అదే అడుగుతున్నా. సరే ఇప్పుడు మనం టాపిక్ స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు నేను ఫేమ్ వస్తే నువ్వు ఏం చెప్తావు అంటే, నువ్వు ఒక్కని పేరు చెప్పుకొని బయట వాళ్ళ పేరు చెప్పుకుంటావా, లేదంటే మొత్తం మా టీం అందరి పేరు చెప్తావా, లేదంటే ఇట్లా? అదంతా కాదు, అందరి పేరు చెప్తా, మన టీం పేరు. ఓకే గుడ్ గుడ్. సరే టీం అంతా పేరు చెప్తా అంటున్నావు. ఇప్పుడు ఏం అడుగుదాం? అట్లా కాదు కానీ సరే, ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందా? ఉన్నది. సరే ఇవాళ రోజున నీ దగ్గర ఫోన్ ఉందా అంటావు. రేపు నేను వీడియోలు తీస్తుంటే రేపటి రోజున ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, బ్రో నువ్వు ఆయన దాంట్లో ఎందుకు వీడియోలు తీస్తున్నావు అని అంటారు. చెప్తున్నా, ఆయనతోటి తీయకు వీడియోలు, నీకు ఏమి ఒకడు ఒక్కొక్క మాట్లాడాడు. అవేం పట్టించుకోకు. ఒకవేళ నువ్వు అత్త అంటే కాదు బ్రో ఇలా ఒక వీడియో తీస్తా, రేపు వీడియో తీస్తా, ఎల్లుండి నుంచి నేను రాను అన్నావు అనుకో, రాకు. మొత్తానికి నువ్వు చెప్పాలి ఏది ఉన్నా కూడా, బ్రో నేను డైలీ వీడియోస్ తీస్తా, నాకు ఈ టైం ఒకవేళ నేను ఇలా నేను రాత్రి బ్రో అంటే నాకు పొద్దున్న ఫోన్ చేసి చెప్పారు, బ్రో నేను ఇలా కాదు ఇట్లా అట్లా అంటే. కానీ అది మా దగ్గర గమనించాను. నాకు ఏంటంటే డైలీ 4 o'clock వీడియో అప్లోడ్ కావాలి నాకు. నేను అత్త అన్నాను. ఇప్పుడు గట్టిగా మాట్లాడు బ్రో. ఇప్పటికి మూడోసారి చెప్పండి, కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. అత్త బ్రో అలవాటు అయిపోతుంది. యశ్వంత్. సరే ఇప్పుడు నీ పేరు ఒకటే యశ్వంత్ ఒకటే ఉందా, లేదంటే ఇంకొక 2-3 పేర్లు ఏమైనా ఉంటాయిగా ఇలా? యశ్వంతేనా? ఇప్పుడు మా దాంట్లో అయితే ఒకని పేరు ఆ పేర్లు చెప్పడానికి భయం అయితే. ఎన్ని పేర్లు ఒక్కొక్కరు మస్తు పేర్లు ఉంటాయి. సరే అట్లనేం లేదు కానీ ఓకే, ఫేమ్ కోసం వస్తున్నాం. రేపటి రోజున ఒకవేళ మేము కూడా ఫేమ్ అయితే మీకు కూడా ఒక్కొక్క పర్సనల్ ఛానల్ నేనే ఓపెన్ చేసి ఇస్తాను. నాకు ఎట్లుందో అట్లనే మా కెమెరా దానికి ఒకటి, మీకు ఒకరికి ఇవ్వాలి దానికి ఒక్కొక్క ఛానల్ క్రియేట్ చేసి ఇస్తా. అది రేపటి రోజున మీరు నాకు తెలియకుండా అప్పుడు ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని ఆ ఛానల్ వీడియోలు పెట్టుకుంటా అంటే అసలు కాని ముచ్చట నా దగ్గర అవసరమే లేదు అట్లా. అదంతా ఏం లేదు. అదే ఇవాళ రోజు నా దగ్గర ఫోన్ ఉంది. ఫోన్ చూపెట్టు. చూసిగా బాయ్ ఫోన్ అయితే ఇది. ఈ ఫోన్లో వీడియోలు ఎట్లా ఇస్తారు. ఓకే ఏం కాదులే. రేపటి రోజున ఇన్కమ్ సోర్స్ వస్తే నీకు కూడా ఫోన్ కూడా కొనిపిస్తాం. అట్లనే ఏం లేదు, ఫోన్ కూడా తీసుకుంటా. కానీ ఫస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావాలి. డైలీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డైలీ వీడియోకి రావాలి. అర్థమవుతుంది కదా? డైలీ వీడియోలు రావాలి. వాళ్ళు ఇట్లా అంటున్నారు వీడియోలు అయితే. నేను ఒక మాట చెప్తున్నా, ఇవ్వలకైనా ఉన్నాయి. ఒకసారి వీడియో అప్లోడ్ అయినా కూడా డిలీట్ చేసే పరిస్థితి లేదు. అదంతా ఏం లేదు. అదే మరి చెప్తున్నా నేను. సరే ఇప్పుడు మా ఇంటర్వ్యూ టాపిక్ పోదాం. సరే అత్త అన్నావు, ఓకే చలో. సరే నువ్వు ఇప్పుడు అత్త అన్నావు, ఏం చెప్పాలో అర్థమైతే లేదు. నువ్వైతే మా పాత వాళ్ళు చేసినట్టు ఇట్లా వెళ్ళిపోతా అది ఇది అని అంటే ఏదైనా ఉంటే ఫస్ట్ చెప్పాలి. అట్లా చేయాలి నేను. అదే మరి ఏదైనా కూడా ఫస్ట్ చెప్పాలి. ఏమంటావు కెమెరామెన్? నిన్న మా వాళ్ళు కూడా అట్లనే చేసారు. అత్త అని చెప్పి ఒక్కొక్కరికి 20,000 ఫోన్లు వేయాలి. ఒక్కొక్కడు కూడా ఫోన్లు అవుతాడు తెలుసా. లాస్ట్ దాకా చేతనే ఉండాలి. హలో ఎక్కడున్నావు, రావా వీళ్ళు వేసుకున్నట్టు వాళ్ళకి ఫోన్ చేయాలి. ఇట్లా నీకు కూడా వేయాలంటే ఫస్ట్ చెప్పు. నంబర్ ఇచ్చిపో. నీకు పొద్దుగాల 9కే స్టార్ట్ చేస్తే మరి మధ్యాహ్నం 2 దాకా ఫోన్ తీసుకుంటా. అట్లేమున్నాయి అత్త. అదే మరి ఫస్ట్ చెప్తున్నా. మా వాళ్ళకి కూడా ఒకటే వార్నింగ్ ఇచ్చిన, ఇట్లా అంటే అవసరం లేదు రాకూడదని చెప్పిన. సరే ఇప్పుడు అత్త అంటున్నావు, నేనైతే అద్దని లేను. సరే అత్త అంటున్నావు తీసుకుంటా ఓకే. కానీ
ఇప్పుడు రోజున ఫేమ్ వచ్చిందని చెప్పి మమ్మల్ని దూరం పెట్టి వేరేటోళ్ళని దగ్గర తీసి మాకు తెలియకుండా ఛానల్ ఓపెన్ చేసి అయితే ఇవైతే చేయండి. అవేం చేయాలి ఫస్ట్ చెప్తున్నా, అది కూడా చెప్తలే అనద్దు. ఇప్పుడు సేమ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నా ఛానల్ నేమ్ తోటి నీ ఛానల్ ఒకవేళ క్రెడిట్ తీసుకున్నావు అనుకో, నా ఛానల్ నేమ్ తోటి నీ ఛానల్ ఉండదు. ఎందుకంటే ఒకవేళ నేను క్రెడిట్ ఇస్తేనే నా ఛానల్ నేమ్ తోటి నీ ఛానల్ ఉండాలి, సెకండ్ ఛానల్ ఉన్నట్టు. సపరేట్ ఛానల్లో నా ఛానల్ పేరు అన్నట్టు. ఇప్పుడు అది పర్షాన్ తెలుగు బాయ్స్, ఇప్పుడు నా పర్షాన్ తెలుగు బాయ్స్ ఉంటే ఇప్పుడు నీది నెక్స్ట్ పర్షాన్ యశ్వంత్ అని వస్తుంది. ఇప్పుడు నీ ఇష్టం, యశ్వంత్ బదులు నువ్వు ఏ పేరు పెట్టుకుంటే అది నేను క్రెడిట్ ఇస్తే పర్షాన్ యశ్వంత్ అని క్రెడిట్ ఇస్తాను. ఒకవేళ నువ్వు క్రెడిట్ ఇసుకుంటే పర్షాన్ అనే పేరు రాకుండా నీ పేరు పెట్టుకో, యశ్వంత్ ఏది నీ ఇష్టం. ఇక అది ఇక చెప్తున్నా కదా. సరే నువ్వు వస్తా అంటున్నావు ఏమంటావు కెమెరామ్యాన్? ఓకేనా వచ్చుడు నోతోడు కూడా చెప్పు, ఓకేనా అది కాదా చెప్పు. ఒక మాట చెప్తే నేను కూడా ఇట్లా అంటే కానీ ముచ్చట ఏదో ఒకటి చెప్పాలి. సరే సరే అంటే అయిపోయా, దాంట్లో ఏముంది? తెలియదురా అంటావు మళ్ళీ. సరే ఓకే వస్తా అంటున్నావు కదా, మళ్ళీ టీం వాళ్ళతో డొల్లు పెట్టుకోడు. ఫస్ట్ చెప్తున్నా తాగుడు ఏముండే, అవేముండే తాగుడు గిట్లా ఇది బయట ఫస్ట్ చెప్తున్నా. రేపు రోజున ఇట్లా తాగి మా పేరు చెప్పి బయటికి వచ్చి తిరుగుతుంటా, మళ్ళీ మా ఊరితో మా ఇంట్లోకి అయితే రాకుండా ఉండాలి. సరే సరే గైస్, చూసిగా మనోడైతే ఒకడు ఫిక్స్ అయ్యిండు మన టీంకి రావాలని. ఇక నేను కూడా తీసుకుంటా అన్న, వద్దన అయితే చెప్పలేను. చూసిగా గైస్, మీరు ఇక్కడ మీకు నచ్చుంటే, ఒకవేళ నచ్చుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు గైస్. నేను ఫస్ట్ చెప్తున్నా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. ఉంటా ఇక రేపటి నుంచి అయితే మనోడు వీడియోలలో వస్తారంట గైస్. ఉంటా ఇక బాయ్ బాయ్.